వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. జనసేనలోకి చేరుతున్నట్టుగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రకటన చేశారు. 22న ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి జనసేనలోకి వెళ్తానంటున్నారు సామినేని ఉదయభాను. రేపు జగ్గయ్యపేటలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కొంతకాలంగా వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు సామినేని. ఈ నేపథ్యంలో జనసేనలో చేరుతున్నట్టుగా ప్రకటించేశారు. రేపు ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన. సో 22న ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసిన తర్వాత జనసేనలోకి వెళ్తానంటూ ఆయన ప్రకటించేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాడేష్ అందిస్తారు. రాడేష్, అంటే ఇప్పటికే వరుసగా పార్టీకి సంబంధించి ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఒక్కొక్కరిని వీడుతున్నారు, ఒక్కొక్కరిని వైసీపీ పార్టీ కోల్పోతుంది. ఇప్పటికే పార్టీ అధికారం కోల్పోయి చతికిల పడిపోయింది. కార్యకర్తలు క్షేత్రస్థాయి ప్రజానికం కూడా వైసీపీని ఎవరు కూడా ఉపేక్షించడం లేదు, కనీసం వైసీపీని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా ఉన్నవారంతా కూడా పార్టీ ఫిరాయింపులకు వెళ్తుంటే, పార్టీ మారుతుంటే వైసీపీ ఏ రకంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది? అంటే వైసీపీ మాత్రం ప్రస్తుతానికైతే పెద్దగా దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు. ప్రస్తుతానికైతే సామినేని ఉదయభాను కొద్దిసేపు క్రితమే ఆర్టీవీతో కూడా మాట్లాడారు. అంటే ఆఫ్ ద రికార్డ్గా మాట్లాడి 22వ తేదీన తాను జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు అఫీషియల్గా మీడియా ముందు ప్రకటించను. రేపు కార్యకర్తలతో సమావేశం పెట్టుకుని 22వ తేదీన ఆదివారం జనసేన పార్టీలో చేరుతున్నట్లు సామినేని ఉదయభాను అయితే ప్రకటించారు. ప్రస్తుతం ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చారు. జగ్గయ్యపేటలో నేతలతో కూడా సమావేశమయ్యారు. విజయవాడలోని వైసీపీ నేతలతో కూడా ఈరోజు సమావేశం కాబోతున్నారు. సమావేశమై వాళ్ళతో పాటు కలిసి విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించిన కొంతమంది కీలకమైన వైసీపీ నేతలను కూడా ఆయన తీసుకుని జనసేనలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. 24, 27 అని అనుకున్నారు, కానీ ప్రస్తుతానికి 22వ తేదీన జాయిన్ అవుతున్నట్లు ఆయనే ప్రకటించిన నేపథ్యంలో 22వ తేదీన జనసేన తీర్థం అయితే సామినేని ఉదయభాను పుచ్చుకోబోతున్నారు. పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించిన అంశంలో చాలామంది నేతలు, వైసీపీలోని చాలామంది నేతలు జనసేన వైపు చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సామినేని ఉదయభాను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత. 2022లో వైసీపీ మంత్రి పదవి రాకపోవడంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తితోనే ఉన్నారు. అయినప్పటికీ 2024లో వైసీపీ నుండి జగ్గయ్యపేట నుండి ఆయన పోటీ చేసిన నేపథ్యం. అయితే ఇప్పుడు పార్టీ ఘోర ఓటమి చెందడం, జగ్గయ్యపేటలో కూడా ఓడిపోయిన నేపథ్యంలో ఆయన జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు 22వ తేదీన అధికారికంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో కూడా జాయిన్ కాబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయనతో పాటు ఎంతమంది ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంతమంది వైసీపీ నేతలు ఆయనతో పాటు వస్తారని ఒక చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన సామినేని ఉదయభాను రాజశేఖర రెడ్డితో ఎంతో అనుబంధం ఉంది. తర్వాత జగన్తో ట్రావెల్ చేశారు. 2014లో ఓడిపోయినప్పటికీ 2019లో జగ్గయ్యపేట నుండి ఆయన పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రస్తుతం ఆయన జనసేన తీర్థం అయితే పుచ్చుకోబోతున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే సామినేని ఉదయభానుకి చిరంజీవితో పాటు నాగబాబుతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కుటుంబ అనుబంధ సంబంధాలు కూడా ఉన్న నేపథ్యం కూడా ఉంది. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే నాగబాబు ద్వారా ఆయన ఇప్పుడు జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు చాలామంది నేతలు వైసీపీని వేయడంతో ఆ పార్టీ నేతలు బహిరంగ ఏం మాట్లాడినప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు పార్టీ నేతలు అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, దీన్ని అడ్డుకట్ట వేయాలని జగన్ నేతలతో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. వాళ్ళకున్న సమస్యలు ఏంటి అవన్నింటి కూడా మాట్లాడాలని జిల్లా పార్టీ అధ్యక్షులతో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం వైసీపీకి వర్ష షాక్లు అయితే తగ్గుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను కూడా ప్రస్తుతం జనసేనలో జాయిన్ అవబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత వెళ్ళిపోయిన అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 14లో పోటీ చేశారు. తర్వాత ఇప్పుడు 2019లో పోటీ చేసి గెలుపొందారు. 2024లో కూడా మొన్న పోటీ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీతో ఆ తర్వాత వైసీపీతో చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా ఎందుకైనా పార్టీ మారాలనుకుంటారు. అది కూడా వైసీపీకి చాలా తీవ్ర వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీ జనసేన పార్టీ. కాబట్టి జనసేనలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయా ఏమైనా, లేదంటే ఇక అధికార పార్టీపై వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నారా? అంటే వాస్తవంగా సామినేని ఉదయభాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన కొత్తలో, ఏర్పడిన కొత్తలో ఉమ్మడి కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశారు. ఎవరు ముందుకు రాకపోతే ఆయనే పార్టీ బాధ్యతలు తీసుకుని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయనే పార్టీని నడిపించారు. అలాంటి వ్యక్తికి వైసీపీలో తగిన న్యాయం దక్కలేదనేది ఆయన అనుచరులుగానే ఆయన కూడా కొన్ని సందర్భాలు మాట్లాడారు. ఎందుకంటే 2019లో గెలిచిన తర్వాత రెండోసారి కేబినెట్ విస్తరణ సమయంలో ఆయనకే మంత్రి పదవి ఇస్తారని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ అనూహ్యంగా వేరే వాళ్ళ మాటలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి వైసీపీ
నేతల మాటలు విని జగన్ సామినేని ఉదయభానుకి మంత్రి పదవి ఇవ్వలేదని ఒక ప్రచారం నడిచింది. అప్పుడు బాగా బాలినేని సామినేని ఉదయభాను తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం పాటు ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్న నేపథ్యం. అంటే సొంత పార్టీలోనే ఆయన చాలామంది వ్యతిరేకించి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని ఒక విమర్శల ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏంటని చాలామంది మాట్లాడుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్ రాజకీయం ఉండదు కాబట్టి వైసీపీలో ఉంటే ఉండదని భావించి సామినేని ఉదయభాను పార్టీ మారుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించిన విషయంలో 22వ తేదీన ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకసారి మనం చూస్తే విజువల్స్లో ఆయన సెక్రటరియట్కి వెళ్తున్నారు. సెక్రటరియట్లో ముఖ్యమంత్రితో రివ్యూలో పాల్గొనడానికి ప్రస్తుతం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదే పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం సామినేని ఉదయభాను పార్టీ తీర్థం అయితే పుచ్చుకోబోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి సమీక్షకి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ మీరు చూస్తాం. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మంగళగిరి పార్టీ కార్యాలయం వద్దన్నాము. ఈ నేపథ్యంలో సామినేని ఉదయభాను ప్రస్తుతం విజయవాడ చేరుకున్నారు. చేరుకుని పార్టీ ముఖ్య నేతలు అదేవిధంగా వైసీపీలో తనకి సన్నిహితులు ఉన్న వాళ్ళందరితో కూడా భేటీ కాబోతున్నారు. మనోజ్ 22వ తేదీకి ఎన్ని గంటలనే సమాచారాన్ని కూడా మరి కాసేపట్లో ఇచ్చే అవకాశం ఉంది. మనోజ్ రైట్ రాజేష్. సో మొత్తం మీద జగ్గయ్యపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీ మారబోతున్నారంటే ఆయన చాలా డిక్లేర్గా కన్ఫర్మ్ చేస్తారు. జనసేనలోకి వెళ్ళబోతున్నారు. ఈ నెల 22న పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలతో కలిసి జనసేనలోకి వెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే ఆయనకు రెండోసారి 2022లో మంత్రివర్గానికి సంబంధించి మార్పు చేర్పులు జరిగిన నేపథ్యంలో తనకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ సుమారుగా 2009 నుంచి కూడా అటు వైఎస్ఆర్తో ఆ వైఎస్ఆర్ మరణం తర్వాత ఇటు జగన్తో పాటుగా సుమారుగా చాలా సుదీర్ఘమైనటువంటి 20 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఆశించినటువంటి మంత్రి పదవి దక్కపోవడంతో ఆయన కొంత నిరాశ్రయంలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ రకంగా అధికారం కోల్పోయారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలోనే తిరిగి జనసేనలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో జనసేనలోకి చేరబోతున్నట్టుగా చాలా క్లియర్గా ప్రకటించేశారు ఆయన. సో 22న పార్టీ నేతలతో కలిసి అంటే తన ముఖ్య అనుచరులు వైసీపీ కార్యకర్తలు తన యొక్క అభిమాన ఘనంతో కలిసి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకొని జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆయన. ఇక వైసీపీకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. చాలా వరకు వైసీపీతో సుదీర్ఘ అనుభవం, సుదీర్ఘంగా రాజకీయంగా ఆయనకున్నటువంటి ఆ మిత్రత్వంతో ఉన్నటువంటి ఆ బంధం తెగదింపులు చేసుకొని ఆయన జనసేనకు వెళ్ళడంతో ఒకసారిగా వైసీపీ శ్రేణిలో కూడా బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు.